ఉమ్మడి ఖమ్మంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అప్డేట్స్ ని అందిస్తారు. సైదులు, సుమా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ఉదయం నుంచే షురైంది. భారీగా ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు కావచ్చు, పురుషులు మొత్తం కూడా పెద్ద ఎత్తున బారులు తిరిగారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తీసుకొచ్చేందుకు అటు అభ్యర్థులు వారందరూ కూడా తీసుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తంగా ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 168 గ్రామ పంచాయతీలకు 1372 వార్డులకు పోలింగ్ కొనసాగుతుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలకు మొత్తానికి సంబంధించి కూడా ఈ 3 విడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. 3వ విడత గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక గ్రామ పంచాయతీ 9 వార్డులకి నామినేషన్లు దాఖలు కాలేదు. అదేవిధంగా 22 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం అయిన పరిస్థితి కనిపిస్తుంది. 168 గ్రామ పంచాయతీలకు మొత్తం 485 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది మొత్తంగా 2091 బ్యాలెట్ బాక్సులను, అదేవిధంగా 2092 పోలింగ్ సిబ్బంది అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం ఆళ్లపల్లి మండలం అడవిరామవరం గ్రామ పంచాయతీ పరిధిలో 1వ వార్డుకు సంబంధించి స్థానానికి నామినేషన్ను తిరస్కరించారు. అదేవిధంగా అభ్యర్థులు లేని కారణంగా మరో 3 వార్డులకు సంబంధించి ఇల్లందు మండలం బోయతండలో 6 వార్డు స్థానాలకు నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. మొత్తంగా 145 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెంలో 10 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పోలింగ్ సరళిని పెంచుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్స్లో మహిళలు భారీ ఎత్తున కూడా తల్లాడ పోలింగ్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చలి, మరోవైపు బారు. తమ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హోరాహోరీ పోరు కొనసాగుతుంది. 2 గ్రామ పంచాయతీలు అంటే మొదటి విడత, 2 విడత పంచాయతీలకు సంబంధించి కూడా అత్యధికంగా అధికార పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు విజయాన్ని సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఈ 3వ విడతలో కూడా తమ సత్తాను చాటుకునేందుకు అభ్యర్థులు మాత్రం తీవ్రమైన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఓటర్ల నాడి మాత్రం ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో పార్టీలకు అతీతంగా అభ్యర్థులు గెలిపించుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీంట్లో ప్రత్యేకించి పార్టీకి సంబంధించిన గుర్తులు ఏమి ఉండకపోవడంతో వారు ఆ గ్రామాలకు సంబంధించి ఎవరైతే అభివృద్ధి చేస్తారనుకున్న వారు ఉన్నారో వారిని మాత్రమే అదుపులో మొత్తంగా గెలిపించే ప్రయత్నం కొనసాగిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా, 1 వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 2 నుంచి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం అధికారులు అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. థాంక్యూ సైదులు.